అనవసరంగా కరీంనగర్ లో కాంగ్రెస్ ను ఒక నాశనం చేసే వ్యక్తి ఆయనకి అక్కడ కేసీఆర్ నుంచి ఉన్న ఆదేశాలు ఉన్నాయేమో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని రాజశేఖర్ పీరియడ్ లో కొన్ని లక్షల కుంభకోణం జరిగింది. రోల్డ్ గోల్డ్ బంగారం పెట్టిరు, లోన్ తీసుకున్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి లోన్లు ఇప్పించి మాఫీ చేయించుకున్నారు. అసలు ఈ చట్టానికి ఆస్కారం లేదు కదా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్. ఆయనకు తిరుగులేదు, అడిగేవారు లేదు. కర్ర రాజశేఖర్ అప్పుడు అడిగేవారు లేదు, కానీ చట్టాలు అడుగుతాయి కదా. చట్టాలు అడగడానికి నాలాంటి వ్యక్తి రావాలి కదా అక్కడికి. ఒప్పు చేయకుండా రాజేంద్రరావు గారే ప్రెషర్ చేశాడు రాజశేఖర్ సపోర్ట్ గా. ఇప్పుడు అదే రాజశేఖర్ దొంగ అంటున్నాడు. ఓకే, ఎవరికైతే మద్దతు ఇచ్చి అప్పుడు కాపాడిండో ఇప్పుడు ఈయన ఒక ప్యానల్ పెట్టుకొని రాజశేఖరే లంగా అంటుండే. ఇప్పుడు లంగా అంటుండే కదా. ఆ 15 మంది నలుగురు దగ్గర ఉన్నారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. కళాభారతి కెపాసిటీ కేవలం 300 అయితే 1780 మందితో దొంగ సంతకాలు పెట్టి సమావేశం నిర్వహించారు. ఇది నిజం? ఇది 100% నిజం. కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులకు ఆడిటర్ ఉంటాడు, ఆయన కళ్ళు కట్టుకుంటున్నా మొత్తం ఈయనకున్న అధికార బలంతో అధికార పదంతో అంటే ఆడిట్ లో కూడా లెక్కలు చెప్పారు క్లియర్ గా. వాళ్ళని లోపరుచుకున్నాడు. జనాలను ఆదుకోవడం ఉంటుంది తప్ప ఇచ్చిన లోన్ మాఫీ చేయడం అనేది ఏ అధికారి చేతులు ఉండదు. అసలు అధికారి చేతుల్లో ఉండదు. చేశారు ప్రూఫ్ తో సహా. అందుకే కోర్టు దాకా పోవాల్సి వచ్చింది. మాట్లాడమనండి, అలా మాఫీ చేయలేదు ఒక మాట మాట్లాడమనండి. ఏదున్నా చేతులకి వెళ్ళి పెట్టి వ్యవహారం చేస్తాడు తప్ప దీనికి ఆశించరు కనుక నాయకుని భయపడాలి. ఏ నాయకుని నేను భయపడా, నేను ఆశించాను అనుకోండి భయపడాల్సి వస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఫైర్ టీవీ తెలుగు. మిత్రులారా, కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి. మరి వాస్తవంగా చాలా రోజుల క్రితం ఎన్నిక అయింది. 2007 నుండి 2017 వరకు ఒక ప్యానెల్ చైర్మన్ పదవిలో కొనసాగించారు ఒక వ్యక్తి. సరే, తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మళ్ళీ ఎన్నిక వచ్చింది. సో ఈ ఎన్నికలో ఒక సంవత్సరం క్రితం నుండి చైర్మన్ గా కొనసాగుతున్న గడ్డం విలాస్ రెడ్డి గారు నాతో ఉన్నారు. వారితో మాట్లాడతా. ఎందుకంటే కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో చాలా తికమకలు జరిగినాయి. వాస్తవంగా సభ్యత్వం లేని వాళ్లకు సభ్యత్వాలు ఇవ్వడం, కొన్ని లక్షల కుంభకోణం, అటు దానివల్ల సిఇఓ నష్టపోవడం, సిఇఓ పోయి కోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం మేరకు మళ్ళీ బ్యాంకే సిఇఓకు 30 లక్షల పైచీలకు నష్టపరిహారాన్ని చెల్లించినటువంటి దాఖలాలు ఉన్నాయి. సో గడ్డం విలాస్ రెడ్డి గారు నాతో ఉన్నారు. వారికి సంపూర్ణమైనటువంటి పట్టు ఉంది ఆ బ్యాంకు మీద. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అవకతవకలు ఏమున్నాయో అవన్నీ కూడా పూసగుచ్చినట్టు విలాస్ రెడ్డి గారికి తెలుసు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే విలాస్ రెడ్డి. బాగున్నారా? బాగున్నాండి. ఓకే, మళ్ళీ పోటీలో ఉన్నారు. ఓకే, ఎంతమందితో పోటీలో ఉన్నారు? ఎంతమంది డైరెక్టర్? యాక్చువల్ గా టోటల్ 54 మంది చేస్తున్నారు ఇందులో. ఓకే, నా ప్యానల్ తరఫున 11 మంది ఉన్నాం. 11 మంది ఉన్నారు. అంటే ఒక డిజిట్ తక్కువైంది, కావాలని ట్రై చేయించారు. ఎవరు? అపోజిట్. ఓకే, మీరు కూడా కాంగ్రెస్ లో ఉన్నారు. మామూలుగా ఇంకో కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ కాదండి. కాదా? వేరే చెప్తాను. ఇప్పుడు మీరైతే రాజశేఖర్ అని అంటున్నారో అతను 2007 to 17 కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఎప్పుడైతే కాంగ్రెస్ ఆయన టర్మ్ అయిపోయిందో బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయాడు. బీఆర్ఎస్ లో కూడా నామినేటెడ్ కమిటీ ఆయన ఉన్నాడు. మళ్ళీ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మళ్ళీ కాంగ్రెస్ కి వచ్చాడు. అంటే నేను కాంగ్రెస్ పార్టీ మనిషి కాదు. అంటే మీరు మొదటి నుండి కాంగ్రెస్ ను వదలలేదు? 35 years నేను కాంగ్రెస్ ను వదిలిపెట్టలేదు. కాంగ్రెస్ మీద నేను ఎలాంటి ఆరోపణలు కూడా వేయలేదు ఇప్పటి వరకు. కరుడు కట్టిన కాంగ్రెస్ వాది. మళ్ళీ ఇంకోటి 10 సంవత్సరాలు ప్రభుత్వం లేకుండా ప్రతి అధికార ప్రతినిధిగా నేను కొట్లాడాను. బీఆర్ఎస్ మీద స్టేట్మెంట్లు ఇచ్చాను, ప్రెస్ మీట్లు పెట్టాను, ఖండించాను. వాళ్ళది ప్రతి ప్రోగ్రామ్ లో పాల్గొన్నాను నేను. కరీంనగర్ లో జరిగే కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ లో ప్రతి ప్రోగ్రామ్ లో అటెండ్ అయ్యాను. కావాలంటే చూసుకోవచ్చు, మన రికార్డు ఉంటుంది మొత్తం. కాంగ్రెస్ పార్టీకి సరైన కార్యకర్తని నాయకుడిని నేనే. మీరు ఇంకోటి రాజేంద్రరావు అంటే మొన్న ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని మారుకుంటూ వచ్చి ఎంపీ ఎలక్షన్ ముందు ప్యారాచూట్ మీద దిగి టికెట్ తెచ్చుకున్న మనిషి. సరే, ఆయన కాదు కదా పోటీ చేసేది, ఆయన ప్యానల్ చేస్తుంది. చైర్మన్ వాళ్ళు ప్రకటించారు వాళ్ళకి సంబంధించిన ఫామ్ ప్లేట్ మీద ఆయన పేరు మెన్షన్ చేస్తున్నారు కదా. అదేనండి, మరి చైర్మన్ డైరెక్టర్ పోటీ చేసి చైర్మన్ కమ్మానండి రాజేంద్రరావు. అతను అంటలే కదా, అప్పుడు మేమే మద్దతు ఇస్తూ కావచ్చు. ఓకే, ఒక పార్టీ కార్యకర్త అధిష్టానం నిర్ణయించాను ఇస్తుంది కదా, ఎంపీ క్యాండిడేట్ ఇస్తుంటే కావచ్చు. అనవసరంగా కరీంనగర్ లో కాంగ్రెస్ ను ఒక నాశనం చేసే వ్యక్తి ఆయనకి అక్కడ కేసీఆర్ నుంచి ఉన్న ఆదేశాలు ఉన్నాయేమో
కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేస్తున్నాడు. మొదలు రాజశేఖర్ దగ్గర తీసుకొచ్చిండు. నేనేదైతే వాళ్ళను సస్పెండ్ చేసినో సస్పెండ్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. వెల్చాల సపోర్ట్ ఇచ్చాడు. డీసీ ప్రెషర్ తీసుకొచ్చాడు. అధికారుల మీద ప్రెషర్ తీసుకొచ్చాడు. వాళ్ళిద్దరికి ఏమైందో తెలియదు. మళ్ళీ మూడో వ్యక్తిని పట్టుకొచ్చి ఈ రోజు ప్యానల్ అంటున్నాడు. మీ ఎవరు మీ ప్యానల్ లో చైర్మన్ వాళ్ళు డిక్లేర్ చేయండి, డిక్లేర్ చేసి కొట్లాడండి. భయం ఎందుకు మీకు? చైర్మన్ అభ్యర్థి లేని ఇది ఏం పోటీ అంటారా? ఏం పోటీ మరి? చైర్మన్ అభ్యర్థి లేని ఎవరిని అధ్యక్షుడు అని నిర్ణయించుకుని ఓట్లేయాలి. ఓట్లేయాలి, అదే కదా. వాళ్ళకి బాగా మంచిగా లేదని చెప్పి జనాలకి అర్థం అయిపోతుంది. నా ప్యానల్ ఒక మోటి మీద ఉంది. అదే రాజశేఖర్ ప్యానల్ లో బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది. ఎంత మంది అభ్యర్థులతో? 11 మంది అభ్యర్థులు. 11 మంది. ఒక్కసారి వాళ్ళ పేర్లు చెప్పారు. అక్కినపల్లి కాశీనాథం, ఎలగందల మునిందర్, గడ్డం విలాస్ రెడ్డి, చింతల కిషన్, నాగుల సతీష్, మంగి రవీందర్, మహమ్మద్ కలీం ఖాన్, లక్కిరెడ్డి కిరణ్ కుమార్, ఉమ్మెంతుల శ్రీనివాసరెడ్డి, కొంజల రేణుక, లింగంపల్లి శ్రీనివాస్. ఓకే, ఇంతమంది పోటీ చేస్తున్నారు. ఓకే, ఇంకోటన్నా మీరు కూడా గతంలో జరిగినటువంటి అవకతవకలు ఏంటివో మీకు కూడా తెలుసు. కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో కర్రా రాజశేఖర్ పీరియడ్ లో కొన్ని లక్షల కుంభకోణం జరిగింది. రోల్డ్ గోల్డ్ బంగారం పెట్టిరు, లోన్ తీసుకున్నారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి లోన్లు ఇప్పించి మాఫీ చేయించుకున్నారు. అసలు ఈ చట్టానికి ఆస్కారం లేదు కదా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ లో? ఆస్కారం లేదు. ఏమైందంటే ఆయన అనుకున్న దాని గురించి క్లుప్తంగా చెప్పండి. ఒకటండి, ఆయనకు తిరుగు లేదు, అడిగేవారు లేరు. కర్రా రాజశేఖర్ అప్పుడు అడిగేవారు లేరు. కానీ చట్టాలు అడుగుతాయి కదా. చట్టాలు అడగడానికి నాలాంటి వ్యక్తి రావాలి కదా అక్కడికి. వచ్చిండు బాబు జనార్దన్ అనే వ్యక్తి వచ్చిండు. 2009 నుండి అతను డీసీఓ కంప్లైంట్ ఇస్తున్నాడు, ఆర్సీఎస్ కంప్లైంట్ ఇస్తున్నాడు. ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా ఈయనకున్న అధికార మదంతో దాన్ని అనగదొక్కడం చేశాడు. అందుకొరకే బయటకు రాలేదు. నేను వచ్చిన తర్వాత అతను భయపడకుండా తీసేస్తాను. నాకు భయం అంటే ఈ ఇష్యూని లేవనెత్తింది మీరేనా? నేను కాదు. 2009 లో జనార్దన్ అతనే అన్నిటి మీద ఎంక్వైరీ పెట్టుకున్నాడు. ఎంక్వైరీ జరుగుతుంది. దాన్ని ఎంక్వైరీ నేను వచ్చిన తర్వాత స్పీడప్ చేశాను. ఓకే, మరింత స్పీడ్ గా నడిపించాను. ఓకే, ఆ కర్రా రాజశేఖర్ ను కూడా సస్పెండ్ చేసినట్టు 15 మందిని సస్పెండ్ చేసిన ఒక వ్యక్తి కోర్టు కూడా వెండి. హైకోర్టు కూడా 4 వీక్స్ లో తీసేయమన్నది. నేను తీసేస్తే డిసిఓ గారు అసలు యాక్చువల్ కోఆపరేటివ్ చట్టం ఎట్లుంటదంటే జనరల్ బాడీ మీటింగ్ లో కోరం అంటే 18,000 సభ్యులు ఉన్నారు టోటల్ గా. అంటే 9,000 ఉండాలి. 18,000 అంటే 1880 మంది రావాలి. 18,000 వెళ్ళి 9,000 తీసేసిన తర్వాత 9,000 లెక్క చూస్తారా, 18,000 లెక్క చూస్తారా? డీసీఓకి అర్థం కాదు. సీనియర్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆయన చట్టాలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉంటది కదా. చేయలేదు. ఇంకోటి ఏంటండి, మొదటి సమావేశంలో కోరం లేకుండే నెక్స్ట్ సేమ్ ఆదివారం సభ పెడితే మళ్ళీ ఆదివారం లోపల మళ్ళీ సేమ్ ఆదివారం పెట్టాలి. ఆదివారం అప్పుడు కోరం అవసరం లేదు. ఎవరైతే వస్తారో వాళ్ళే సభ్యులు. మీరు అసెంబ్లీ కూడా చూస్తారు, సభ వాయిదా పడుతుంది 1 అవర్ తర్వాత, వాయిదా కూడా 1 అవర్ తర్వాత కోరం అవసరం లేదు. అది సిస్టమ్ ఉన్నది. ఆ సిస్టాన్ని కూడా డిసో ఒప్పుకో చేయకుండా రాజేంద్రరావు గారే ప్రెషర్ చేశాడు రాజశేఖర్ సపోర్ట్ గా. ఇప్పుడు అదే రాజశేఖర్ దొంగ అంటున్నాడు. ఓకే, ఎవరికైతే మద్దతు ఇచ్చి అప్పుడు కాపాడిండో ఆయన ఇప్పుడు ఈయన ఒక ప్యానల్ పెట్టుకొని రాజశేఖరే లంగా అంటుండు. ఇప్పుడు లంగా అంటుండు కదా. ఆ 15 మందిలో 4 ఈయన దగ్గర ఉన్నారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఆ 15 మందిలో 4 ఉన్నారు. అంటే దొంగలు ఊరు మార్చుకున్నట్ట. అంతే కదా. నేను అదే రాశాను. కంప్లైంట్ కూడా అదే ఉంది. ఏం రాసిర్రు? 2 ప్యానల్లో దొంగలు ఉన్నారని రాశాను. 2009 సంవత్సరంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో కళాభారతి 1780 మంది హాజరైనారని తప్పుడు లెక్కలు చూపెట్టినారు. తప్పుడు లెక్కలు చూపెట్టడమే కాకుండా అనేక కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. కళాభారతి కెపాసిటీ కేవలం 300 అయితే 1780 మందితో దొంగ సంతకాలు పెట్టి సమావేశం నిర్వహించారు. ఇది నిజం? ఇది 100% నిజం. అంటే దాని కెపాసిటీ ఎంత? అంటే మామూలుగా హాల్ కెపాసిటీ 250-300. కానీ వాళ్ళు ఎంతమంది హాజరైనట్టు చెప్పారు? 1780 మంది. ఐస్పార్ రికార్డ్ ఉంది. ఐస్పార్. నేను దాని మీద కూడా కంప్లైంట్ 2009 జనార్దన్ కంప్లైంట్. దీనికి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లకు ఆడిటర్ ఉంటాడు. ఆయన కళ్ళు కట్టుకుంటున్నా మొత్తం ఈయనకున్న అధికార బలంతో అధికార మదంతో అంటే ఆడిట్ లో కూడా లెక్కలు చెప్పారు క్లియర్ గా. వాళ్ళని లోపరుచుకున్నాడు. నేను ఎవరికి లోగాలే కాబట్టి అన్ని బయట తీసుకెళ్ళాలి. ఎవరికి భయపడలే. గ్రేట్ అసలు నిజంగా మీలాంటి నాయకుడు ఉంటేనే ఈ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది ఏంటంటే జనాలు నమ్మేటువంటి సంస్థలు ఇవన్నీ కూడా. యాక్చువల్ సహకార చట్టాన్ని జనాలు చాలా నమ్ముతారు. ఈ రోజు నిన్న స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నేను కార్పొరేటర్ లెవెల్ తీసుకుపోతా అంటుండు. ఈ బ్యాంక్ సహకార సంస్థ, సహకార లెవెల్ ఏదో కార్పొరేట్ స్థాయి కోట్ల రుణాలు ఇచ్చే బ్యాంక్ కాదు. చిన్న మధ్య తరగతి వాళ్ళ రుణాలు ఇచ్చి వాళ్ళని డెవలప్ చేయడానికి ఈ సహకార సంఘ అర్బన్ బ్యాంక్ ఉన్నది. కానీ కోట్లు ఇచ్చి లేకుంటే కార్పొరేట్ స్థాయి చేసే బ్యాంక్ కాదు అది. చిన్న కింది స్థాయి వాళ్ళకు ఇవ్వడానికి ఇచ్చి వాళ్ళను హెల్ప్ చేయడానికి వ్యాపార పరంగా కానీ ఇంకేదైనా కానీ
మార్టిగేజ్ లోన్ కానీ బంగారం మీద లోన్ కానీ ఇచ్చి వాళ్ళు ఆదుకోవడానికి ఉన్నది తప్పితే కోట్లు ఇవ్వడానికి బ్యాంకు కాదు. ఇప్పుడు నాకు రాజేంద్రరావు స్టేట్మెంట్ ఇస్తున్నాడు కార్పొరేట్ స్థాయి బ్యాంక్ చేస్తా అని. మీరే ఆలోచించండి. ఓకే, అసలు ఇంకోటి అన్న, వాస్తవంగా మీరు ఇప్పుడు ఒక 1 year దానికి చైర్మన్ గా కొనసాగారు. సో ఎట్లాంటి లోన్స్ ని కస్టమర్స్ ముందుకు తీసుకుపోగలిగారు? యాక్చువల్ గా బంగారం లోన్ మీద ఇంట్రెస్ట్ తగ్గించాను. ఓకే, మార్టిగేజ్ లోన్ మీద ఇంట్రెస్ట్ తగ్గించాను మీరే. తర్వాత ఇంకొకటి ఎవరైతే మార్టిగేజ్ లోన్ తీసుకుంటారో వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ తగ్గించాను. తర్వాత ప్రమాద బీమా ఎవరైనా సభ్యుడు ప్రమాదవశాలు చనిపోతే ఈ 9,000 మందిలో 18,000 మంది లెక్క 18,000 మంది ఎందుకంటే వాళ్ళు తీసేసారు కానీ అఫీషియల్ కొనసాగుతున్నారు. వాళ్ళు తీసేసినట్టు కాదు, వాళ్ళు తీసేయాలంటే జనరల్ బాడీలా తీసేయాలి. అది కూడా తీసేయాలి, తీర్మానం ఉంటుంది. తీర్మానం ఆ తీర్మానం చేయకుండా తీసేశారు. అంటే వీళ్ళు ఇష్టం సాటుకు చేసుకున్న తీర్మానాలు అన్ని తీర్మానాలే. ఓకే, రైట్. ఇంకెట్లాంటి సదుపాయాలు తీసుకొచ్చారు? గంగాధరలో బ్రాంచ్ ఓపెన్ చేశాను. ఓకే, తర్వాత ఇంకా 2 బ్రాంచ్లకు నేను ఆర్బీఐకి అప్లికేషన్ పెట్టుకున్నాను. శ్రీకారం చుట్టానికి ప్రయత్నం చేశారు. వీళ్ళు ఏం చేశారంటే నా మీద చేసిన కోర్టు కేసులో ఆర్బీఐని పార్టీ చేశారు. ఆర్బీఐ పార్టీ చేయాల్సిన అవసరం ఉండదు దీనిలో. కానీ తెలియని దాంతో ఆర్బీఐని పార్టీ చేయడం వల్ల నాకు వచ్చే 2 బ్రాంచ్లు రాకుండా పోయినాయి. ఆ 2 బ్రాంచ్లు నేను నా పిల్లలు ఓపెన్ చేసేవాడిని, అది రాకుండా పోయినాయి వీళ్ళు చేసిన ఘనకార్యం వల్ల. ఓకే, సో ఇంకా అంటే ఎట్లాంటి సేవలతో మళ్ళీ కస్టమర్లని సాటిస్ఫై చేస్తారు మీరు ఎన్నికైతే? ఫస్ట్ నేను చేసేది అంటే చిన్న మధ్య తరగతి వాళ్ళకు వ్యాపారులకు రుణాలు ఇచ్చేసి డైలీ కలెక్షన్ ఉన్నప్పుడు ఇప్పుడు ఒక 2 లక్షలు ఇచ్చాను అనుకో, డైలీ వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు సాయంత్రం పూట కడతారు అమౌంట్. అటువంటివి కానీ పర్సనల్ లోన్స్ కానీ, పర్సనల్ లోన్ కూడా 45 లక్షలు ఇచ్చి మాఫీ చేశారు. కట్టే స్తోమత ఉన్న వాళ్ళకు కూడా. కోఆపరేటివ్ సిస్టమ్ లా జనాలను ఆదుకోవడం ఉంటుంది తప్ప ఇచ్చిన లోన్ మాఫీ చేయడం అనేది ఏ అధికారి చేతులు ఉండదు, అసలు అధికారి చేతుల్లో ఉండదు. చేశారు ప్రూఫ్ తో సహా తెలుసు. అందుకే కోర్టు దాకా పోవాల్సి వచ్చింది. మాట్లాడమనండి వాళ్ళను, మేము మాఫీ చేయలేదని ఒక మాట మాట్లాడమనండి. మేము 45 లక్షల రుణాలు మాఫీ చేయలేని ఒక మాట మాట్లాడమనండి నేను చెప్తాను. ఇప్పుడు బంగారం కూడా రుణం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలి. ఆ ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేయలేదు. అన్ని అసమర్థత కాదా? అది బ్యాంకు లాస్ చేసినట్టు కాదా? ఇప్పుడు నేను బ్యాంకు ఈ సందర్భంగా బ్యాంకు వాళ్ళకి చెప్తున్నా అంటే, బ్యాంక్ కస్టమర్లకు మీకు ఎలాంటి మీ డబ్బుకు టోకా లేదు, భద్రంగా ఉంది డబ్బు. వాళ్ళు చేసిన పనులు చింతల పనులు చేసిన కానీ మీ డబ్బుకు ఎలాంటి టోకా లేదని చెప్తున్నాను. ఎందుకంటే బ్యాంకు మీద నమ్మకం ఉన్న వాళ్ళను నమ్మకం లేకుండా వేసినారు, కానీ నమ్మకం కలిగిస్తున్నారు. మీ డబ్బుకు ఎలాంటి టోకా లేదు, ఎటు పోదు. ఉన్నది ఉన్నాకనే మంచిగా ఉంటది, ఇన్సూరెన్స్ ఉంటది, అన్ని ఉంటాయి. వాళ్ళు ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేసుకోలేకపోయినట్టు అర్థం చేసుకోండి. ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయితే వాళ్ళు అడుగుతారు ఏమైంది ఎట్లయింది, అలా దొరికిపోతారు కదా. అందువరకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయలేకపోయారు. 2017లో జరగాల్సిన కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నిక ఏదైతే ఉందో కరీంనగర్ లో, అప్పుడు ఎందుకు ఆగిందన్న? ఎందుకు ఆగాల్సి వచ్చింది? అసలు ఆల్రెడీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ డేట్ ఫిక్స్ అయింది. 2 days బిఫోర్ 2 రోజుల ముందు ఒక సభ్యుడు కోర్టులో కేసు వేసిండు. ఎందుకు వేసిండే ఒకటే ఇంట్లో 125 ఓట్లు ఉన్నాయి. అది ఆ రాజశేఖర రెడ్డి ఇంట్లో, రాజశేఖర రెడ్డి అంటే కిరాయికి ఉన్న ఇంట్లో 125 ఓట్లు ఉన్నాయి. దాంతో కోర్టుకు వెళ్ళిండు సభ్యుడు. కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చెప్పింది, ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసి 18,170 వివరణ కోరలేదా? కోరింది. వివరణ కోరుకుంటూ 1870ని రిసర్వ్ చేయమన్నది. ఇంటింటి సర్వే చేసి 9,000 ఓట్లు తీసేశాను. అంటే ఇది ఎవరికంతా రాజశేఖర్ ఘనత. రాజశేఖర్ ఏమంటే ఈ రోజు ఎన్నికలు అయినాయి, అప్పుడు ఎన్నికలకు 5 లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది. అది ఎన్నికలు డిక్లేర్ అయ్యి ఎల్లుండి అనకంటే బ్యాలెట్ పుత్ర అనేది అన్నీ ఆగిపోయింది. తర్వాత ఇంటింటి సర్వేకి 5 లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది. నీ వల్ల 10 లక్షలు బ్యాంకు లాస్ అయిందని ఈ రోజు చెప్తున్నాను. రాజశేఖర్ అటువంటివన్నీ మీరు ఎన్నుకోవద్దని చెప్తున్నాను. మళ్ళీ అతనే మీ ముందుకు వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? దానిలో అలవాటు పడిపోయాడు. దానిలో అలవాటు మరిగి ఈ రోజు మళ్ళీ ఎన్నికల్లో ముందుకు వస్తున్నాడు. ఓకే, సో అట్లాంటి వాళ్ళకి ఓటు వేయద్దంటారు. మన ఓటర్లు విజ్ఞత వదిలిపెడుతున్నారు. ఇప్పుడు మీ తరఫున పోటీ చేస్తున్న డైరెక్టర్స్ ఎవరైతున్నారో వారి ఓటర్లకి మీకు ఎవరైతే ఓటర్ అయ్యారో వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా? అర్బన్ బ్యాంక్ డెవలప్ అవ్వాలంటే ఈ రోజు 3 బ్రాంచ్లు ఉన్నాయి. నిన్నాక మొన్న వచ్చిన గాయత్రి బ్యాంక్ 40 బ్రాంచ్లు అయింది. 45 సంవత్సరాల చరిత్ర ఉన్న దానిలో 3 బ్రాంచ్లా? నేను అధికారంలోకి వస్తే నాకున్న టైంలో 5 ఏళ్ల టైంలో సాధ్యమైనంత వరకు 10 నుంచి 20 బ్రాంచ్లు ఓపెన్ చేయడానికి నా శాశ్వతంగా కృషి చేస్తానని. అంటే శాశ్వతంగా దాని మీదనే, అంటే దాని
అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారా? నాకు ఎలాంటి బాధ లేదు, నాకు డబ్బులు అక్కర్లేదు, నాకు బిజినెస్ ఉంది, నా పిల్లలు బయట ఉన్నారు, నాకు ఏం పని లేదు, సెటిల్డ్, నాకు పేరు కావాలి, రైట్, మంచి పేరు రావాలి, మంచి పేరు రావాలి. నేను కరప్షన్ కాదు, కరీంనగర్ లో ఎవరినన్ను అడగండి, నేను కరప్షన్ అంటే దేనికంటే దానికి ఒప్పుకుంటా. నేను ఒక రూపాయి ఎవరి దగ్గర ఆశించా, పార్టీలో కూడా నేను తీసుకోని డబ్బులు స్వచ్ఛందంగా పనిచేస్తా. ఏ ఎలక్షన్ అయినా చాలా ఎలక్షన్ లో పాల్గొన్నా, నేను కౌంటింగ్ పోయినా అన్ని చేశాను. ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించా తీసుకోండి, నేను నా సొంత ఖర్చులు పెడతాను. ఏదున్నా చేతులకి పెట్టి వ్యవహారం చేస్తాడు తప్ప దీనికి ఆశించారు కనుక ఏ నాయకుని భయపడాలి, ఏ నాయకుని నేను భయపడా. నేను ఆశించాను అనుకోండి భయపడాల్సి వస్తుంది, అవునా కదా? రైట్, థ్యాంక్ యూ. చూద్దాం మళ్ళీ మీరే గెలవాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ అండి, మీ తరఫున ఒకటే మా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సభ్యులకు కోరేది, నన్ను అత్యధిక మెజార్టీతో నా ఫ్యామిలీని గెలిపించాలని కోరుతున్నాను. రైట్.